కానీ లాభం మన దగ్గర లేదా. పాటతో కూడా వచ్చింది. కేసీఆర్ 1,00,000 కోట్ల అప్పు చేసి చిప్ప చేతికిచ్చిండు. నీళ్ల పేరుతో ప్రజలను మోసం చేసిన లక్ష్మణ్ చరిత్రను సీఎం రేవంత్ రెడ్డి వక్రీకరిస్తున్న ఆవిర్భావ వేడుకల్లో బీజేపీని భాగస్వామ్యం చేయలేదని ఫైల్. నీళ్లు నిధులు నియామకాలు నినాదంతో తెలంగాణ ఉద్యమం సాగిందని, కానీ వాటిని అమలు చేయకపోవడంతోనే కేసీఆర్ను ప్రజలు గద్దెదించారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. కేసీఆర్ 1,00,000 కోట్ల అప్పు చేసి తెలంగాణ అప్పుల కుప్పగా మార్చారని, కేసీఆర్ చిప్ప చేతికిస్తే రేవంత్ రెడ్డి ఆ చిప్ప పట్టుకుని ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు అని లక్ష్మణ్ విమర్శించారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. ఈ మన లక్ష్మణ్ అన్న ఇట్లా 1,00,000 కోట్ల అప్పు చేసిన ఢిల్లీలో చిప్ప పట్టుకొని తిరుగుతున్నా అంటే సపోర్ట్ ఎవరికి ఇచ్చినట్టు? ఇండైరెక్ట్గా కాంగ్రెస్కి ఇచ్చినాడు కదా. ఇప్పుడు మనకంటే కూడా దరిద్రంగా ఇంకా 10 రాష్ట్రాలు ఉన్నాయి. అయితే ఆయన బాధ ఏంటంటే ఈయన బాధ ఒకటే, ఫోన్ ట్యాపింగ్ చేసిండనేమో కేసీఆర్ని మీరు అంటారు ఒకటి, ఈ బాధ ఆ బాధ చేసిండు ఇట్లా మోసం చేసిండని అంటారు. ఎందుకు అరెస్ట్ చేస్తలేరని ఆయన బాధ. అరెస్ట్ చేస్తారు, చేయాల్సిన బాధ అదే, వేరేం లేదు. స్టేట్లో మీరు పవర్లు ఉన్నారు, మీరు ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బతినే విధంగా మాట్లాడకూడదు. ఆ అప్పుల పాలైంది అంటే గుండెల బాధ ఉంది, ఏం చేస్తాం? ఆయనకు అర్థమైతలేదు. కేసీఆర్ని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు, కేటీఆర్ని ఎందుకు అరెస్ట్ చేయాలి? ఆయన లక్ష్మణ్జీ బాధ అంతా అదే. మీరు అలాని అరెస్ట్ చేస్తే మాకు కడుపులో మంట జర తక్కువ అవుతుంది, మాకు ఎన్నో బాధలు వస్తాయి, ఎన్నో మాటలు అంటాం, ఏదో కోపంలో ఆవేశంలో అనే ఫీలింగ్తోనే ఆయన మాట్లాడు. ఇలాంటి వల్ల రేవంత్ రెడ్డి ఆయనకు నెత్తిన పాలు పోసినట్టే పోస్తుండు. ఏం మాట్లాడుతున్నారు అన్న, బీజేపీలో మాత్రం పార్టీని నమ్ముకొని పనిచేస్తున్నారు వ్యక్తి లక్ష్మణ్జీ. పార్టీ మొత్తంకే అసలు స్టేట్ ఎవరు దేక్తలేడరు అన్నా కూడా పార్టీని వదిలేరు. పార్టీకి ఒకడే ఉన్నారు వాళ్ళు. గట్లుండాలి ఊరిని. ఇప్పుడు ఇల్లున్నారు కాంగ్రెస్ పార్టీలో చూడాలి, బీఆర్ఎస్ ఉన్న వాళ్ళంతా ఇళ్లకు రావాలి. ఇక రేవంత్ అన్న కూడా ఏం చెప్పిండు మొన్న, ఎన్నికల కోడ్ ముగియగానే కాంగ్రెస్ పార్టీ గేట్లు తెరుస్తున్నా, ఇక వచ్చేటోళ్ళు రారి అని చెప్పిండు. గేట్ ఫ్రీ. ఇక ఇది సోయి తప్పిన సర్కారు, రోజులు దగ్గర పడ్డాయి, 6 నెలల్లోనే పవర్ కట్స్, స్కీములన్నీ బందు అని చెప్పి మాజీ సీఎం కేసీఆర్ అన్నాడు. ఇక ఏం కోల్పోయామో ప్రజలకు ఇప్పుడు అర్థమవుతుంది. ఎప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే మాకు 105 సీట్లు వస్తాయి. సుద్దాల అశోక్ తేజకు పాట రాయరాకపోతే నేనే దగ్గరుండి రాయించిన. అమ్మ సుద్దాల అశోక్ తేజకు పాట రాయరాకపోతే నేనే దగ్గరుండి రాయించిన. మన తెలంగాణలో దుర్మార్గులు ఎక్కువ. నేను తీద్దామనుకున్న బతుకమ్మ సినిమా ఓ సన్నాసి తీసిండు, వాడి సినిమాలో ఏమి లేదు. రాష్ట్ర గీతం రాసినప్పుడు మేధావులతో చర్చించినాం. ఏం పాట ఇది? సుద్దాల శక్తి 105 సీట్లు వస్తాయని ఇట్లా మాట్లాడేది నమ్మకం కోల్పోదు. వస్తాయన ఇప్పుడు ఆయన, నేను చెప్పేది నువ్వు ఒక్క సీట్ రాకపోయినా పర్లేదు, ఆయన మాట్లాడితే ప్రతిపక్ష పార్టీ వాళ్ళకు కానీ అధికారంలో ఉన్న వాళ్ళకి కానీ ఇట్లా మాట్లాడితే భయం పెడతాడు. ఇప్పుడు కొద్దిగా అటు ఇటు మాట్లాడితే ఏం కదా, 25 మంది ఎమ్మెల్యేలు టక్కున ఇప్పుడు ఎలక్షన్ అయిపోయి వస్తాడు అన్నాడు. ఇప్పుడు నాకు అనిపిస్తుంది పర్సనల్ గా అది ఇప్పుడు లోపల ఏముంటుంది తెలుసా, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అందరు ఉంటారు, అమ్మా నువ్వు ఈయన పోతున్నావు ఏంది నువ్వు నిజం చెప్పు, ఎంతగానే నువ్వు పాత దోస్తు కేసీఆర్కి పోతున్నట్టున్నావు అని వీళ్ళే అనుకుంటారు అన్నట్టుగా. వీళ్ళు మాట్లాడుకునే గుసగుసలు అవి రేవంత్ నాడికెళ్ళి కూర్చులకెళ్ళి కూర్చొని వీళ్ళు కూడా పోతుంటారు. ఆయన అట్లా అన్నాడు, వీళ్ళు కూడా పోయేటట్టు నిజంగా 20 మంది అని ఆయన ఎవరిని ఏరలేకపోతాడు. అది కరెక్ట్ గానీ మాట ట్రిక్ కానీ చాలా ఓవర్ అయితే ఎవరు నమ్మరన్న. రాను ఓవర్ అయినా కానీ అట్లా చేస్తాడు ఆయన. అది ప్రజాశక్తి పార్టీ ఆయన కేసీఆర్ కావచ్చు బాబు కానీ ప్రజాశాంతి పార్టీ కే పాల్ ఉంది కదా, ఆయన ఎట్లా మాట్లాడతారు ఒకప్పుడు స్టార్డమే, కానీ ఇప్పుడు రాను ఎట్లా చేసింది. ఇట్లా మాట్లాడితే మరి పరిస్థితి ఎడుకొద్దు, జాగ్రత్త పడి. కేఏ పాల్ తోవల ఓడలే పోకుంటే ఏం చేస్తాడంటే ఎదుటోని కేఏ పాల్ తోవలకు తీసుకొస్తాడు, కానీ ఈయన ఓడు అట్లా అదే రాజకీయ తీసుకొస్తాడు. ఎదుటోని కేఏ పాల్ చేస్తాడు మళ్ళా, కానీ ఈయన కాడు. దగ్గర ఉన్నది అది అంత తేడాతో మాట్లాడు. 50,000 పుస్తకాలు చదివిన ఆయన, నువ్వు ఏమో అనుకుంటున్నావు ఆయన. ఇంకోటి గుడ్ న్యూస్ బీఆర్ఎస్ ఏంటంటే మహబూబ్నగర్ స్థానిక ఎమ్మెల్సీ ఆయనకు ఎరుక. ఇప్పుడు ఆయన అంటాడు మేము ఓడిపోయినామా, అధికారం లేదేమో, కానీ మాకు తెలుసు ఎట్లా అధికారం రావాలో. ఇప్పుడు చేతగాని ప్రభుత్వము దద్దమల ప్రభుత్వం అన్నాడు. అయితే దాన్ని ఎట్లా తిప్పి కొట్టాలి ఏందా అనేది చూస్తాడు. ఇప్పుడు ఎమ్మెల్సీ చూసినావా, మాకు ప్రజలు మద్దతు ఉన్నారు. చాలా మంది అంటాడు. ఇక చూడు ఇప్పుడు నువ్వు కథ వేరుంటది అంటాడు. ఆయన ఎన్నో చెప్తాడు. ఇది బతుకమ్మ సినిమా వాళ్ళు తీసిరు, ఆ బతుకమ్మ తీద్దాం అనుకున్న సినిమా బతుకమ్మ సినిమా ఓ
వాడి సినిమాలో ఏం లేదట బతుకమ్మ. అదే అన్న బతుకమ్మ గది అందులో బతుకమ్మ 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 మా తల్లి బతుకమ్మ తంగేడు అదే కదన్నా బతుకమ్మ. అదే 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 కానీ సుద్దాల అశోక్ తేజకు పాట రాయకపోతే మరి ఏం పాట అన్న ఒక్కసారి కేసీఆర్తో మాట్లాడన్నా. టి ప్రభాకర్ అన్నా ఏం పాట అన్నది ఏం పాట అబ్బా కేసీఆర్తో మాట్లాడు సుద్దాల అశోక్ తేజతో మాట్లాడు ఏం పాట రాయించడం అనేది కావాలి. తారగణ సింధుతులను సింధుతుల అని హీరోయిన్ ఉంటుంది ఏ పాట ఇది పక్కగా అనుకోన్న జర